అలెక్సీలో మనము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, యాక్టివేషన్ ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తాను. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి అలెక్సీ అని, ALEXG అలెక్సీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కిందే వస్తుంది చూడండి. ఇంకో ఈ గుర్తు మొత్తించుకోండి. ఇంకో ఈ సంబంధించిన ఉంటుంది సింబల్ అలెక్సీ. దీని పక్కకి ఏదైతే ఉందో అది దీన్ని ఏం చేయండి, ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కింద న్యూ యూజర్, కొత్త యూజర్స్ ఏం చేయండి అంటే కింద రిజిస్ట్రేషన్పై మీరు క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది పైన. ఓకేనా? లెఫ్ట్ వేయండి, లేదా మీ ఇష్టం రైట్ వేయండి, అది మీ చూజర్. మీకు లెఫ్ట్ అయితే లెఫ్ట్ వేయండి, రైట్ అయితే రైట్ వేయండి. ఇక్కడ ఎంటర్ స్పాన్సర్ ఐడి ఉంది. ఈ ఎంటర్ స్పాన్సర్ ఐడి అయితే మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో, మీకు ఎవరైతే ఈ అలెక్సీని మీకు పరిచయం చేశారో అక్కడ వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయండి, ఎవరైతే పంపించారో అక్కడ. ఓకేనా? ఈ విధంగా నా నంబర్, అది నా స్పాన్సర్. మీకు ఎవరైతే అక్కడ స్పాన్సర్ ఐడి పంపిస్తారో వాళ్ళ ఐడిని అక్కడ ఎంటర్ చేసేయండి. చేశాకనే వాళ్ళ నేమ్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఎంటర్ నేమ్ అంటే ఏంటిది అంటే మీ నేమ్ ఎంటర్ చేయండి. అది కూడా మీ పాన్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ను మీరు క్యాపిటల్ లెటర్లో కరెక్ట్గా టైప్ చేయండి. ఒకసారికి 2 సార్లు మీరు కరెక్ట్గా టైప్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేయండి. మీరు మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ సంబంధించిన అన్నీ కూడా మీకు ఇక్కడ షో అవుతాయి. సెలెక్ట్ యువర్ లొకాలిటీ, ఏదైతే ఉందో లొకాలిటీ అనేది మీరు సెలెక్ట్ చేయండి. ఎంటర్ అడ్రస్, మీ అడ్రస్ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి తర్వాత ఎంటర్ ద కన్ఫర్మ్ పాస్వర్డ్, మీ కన్ఫర్మ్ పాస్వర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మార్క్ వేయండి. ఇక్కడ మీరు మార్క్ ఖచ్చితంగా వేయండి. మార్క్ వేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నోపై క్లిక్ చేయగానే మీకు ఐడి, పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ 3 కూడా మీకు స్క్రీన్ మీద షో అవుతాయి. అంతేకాకుండా మీ ఈమెయిల్కి కూడా ఒక మెసేజ్ వస్తుంది. మీకు మామూలు మొబైల్లో మామూలు SMS కూడా మీకు వస్తుంది. ఓకేనా? వాటిని ఒక పేపర్ పైన రాసుకొని లేదా స్క్రీన్ షాట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు బ్యాగ్ తీసుకోండి. బ్యాగ్ తీసుకున్న తర్వాత మీరు ఎంటర్ ద లాగిన్ ఐడి, మీ యొక్క ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ ద పాస్వర్డ్, మీ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసేసి సెండ్ OTP మొబైల్ నెంబర్ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెట్స్ గో ఉంది కదా, ఈ లెట్స్ గో పై క్లిక్ చేయగానే మీ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓపెన్ అనేది అవుతుంది. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి అనేది మీకు చెప్తాను, క్లియర్గా మీరు వినండి. అలెక్సీలో మనము ఐడి ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి అనేది 1 by 1 వివరిస్తాను. ముందుగా మీరు ఇక్కడ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, నేను మార్క్ చేశాను. ఈ యాడ్ ఫండ్ పై మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఉంది కదా, అక్కడ ఎంటర్ అమౌంట్ పై మీరు క్లిక్ చేసేయండి. ఎంటర్ అమౌంట్ ఉంది కదా, అక్కడ అమౌంట్ వేసేయండి, 399 రూపీస్. ఓకేనా? 399 రూపీస్ వేసేసి ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. అక్కడ బార్ కోడ్ అనేది వస్తుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ ఎట్లా చేయాలో చూడండి ఒకసారి. మినిమైజ్ చేయండి, కట్ చేయకండి, మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసేసి మీరు ఫోన్పేకు వెళ్ళండి. ఫోన్పేకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కానర్ ఉంటుంది కదా, ఇక్కడ అప్లోడ్ QR కోడ్ అని ఉంది చూడండి, ఇక్కడ కింద దాన్ని మీరు క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఏదైతే ఉందో బార్ కోడ్ వస్తుంది, దాన్ని మీరు స్కాన్ చేసేయండి.
ఇక్కడ ఒక బార్ కోడ్ వస్తుంది. బార్ కోడ్ ఉంది. బార్ కోడ్పై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 399 రూపీస్ అనేది ఎల్ఎక్సీ గ్లోబల్ మార్కెటింగ్ చూపెడుతుంది. ఇక్కడ 399 రూపీస్ ప్రొసీడ్ పే చేసేసి మీ అమౌంట్ అనేది పే చేయండి. పే చేసిన తర్వాత ఇక్కడ మనం మినిమైజ్ చేసాం చూడండి. ఇంకో చూడండి ఈ విధంగా ఇట్లా మినిమైజ్ చెప్పినాం కదా, ఇట్లా ఈ విధంగా దీంట్లోకి రాండి. కాగానే ఇక్కడ ఒక 10 సెకండ్లు మీరు వెయిట్ చేయండి. మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఇది హోమ్ పేజీకి తీసుకెళ్తుంది. హోమ్ పేజీకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫండ్ వాలెట్ ఉండదు చూడండి. ఇక్కడ మీకు 399 రూపీస్ అనేది ఇక్కడ షో అనేది అవుతుంది. 399 రూపీస్ అనేది షో అవుతుంది ఫండ్ వాలెట్లో. ఇప్పుడు మీరు మీ ఐడిని యాక్టివేషన్ చేయాలనుకుంటే ఇక్కడ బిజినెస్ ఉంది కదా, ఇక్కడ చూడండి బిజినెస్పై మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన స్క్రోలింగ్ చేయండి, ఇట్లా పైన చేయండి. దాన్ని చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ యాక్టివేషన్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గో ఫర్ యాక్టివేషన్ అని ఇంకోటి ఉంటుంది చూడండి, దానిపైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ ద డిస్ట్రిబ్యూటర్ ఐడి, మీ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఏదైతే ఐడి ఉందో అక్కడ మీ ఐడి ఎంటర్ చేయండి. నేను నా ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే అక్కడ మీ నేమ్ వస్తుంది. నా నేమ్ వచ్చింది, మీ నేమ్ వస్తుంది. సెలెక్ట్ ప్యాకేజ్ ఉంది కదా, సెలెక్ట్ ప్యాకేజ్ పై 399 రూపీస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. ఈ విధంగా మీరు కానీ మీ డౌన్లైన్ ఐడీలు కానీ ఈ విధంగా మీరు యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు.